ఎప్పుడు చూడలేదు నేను లవంగం బీన్స్ అంటుంది. ఈ మొక్క నువ్వు పెట్టి కాయించావు కానీ ఆ కాయలేంటో నాకు తెలియదు. అసలు నాకు ఇంత వయసు వచ్చినా నాకు తెలియదు. ఇప్పుడే చూడటం, ఇప్పుడే ఫస్ట్ సారి కాబట్టి నాకు కొంచెం భయం అనిపించింది. టేస్ట్ చేస్తున్నాను. అబ్బా, పుట్టగొక్కల కూరలాగా ఉందమ్మా, చాలా బాగుంది. ఏమ్మా అందరూ బాగున్నారా? కామెంట్లో నన్ను అడుగుతారంట, చాలా సంతోషం అమ్మా. ఈరోజు మీకు లవంగ మొగ్గలాగా ఉండే బీన్స్తో మీకు కూర చూపిస్తాను. ఏ మొక్క అయినా ఆరబోసుకునే పెట్టుకుంటామమ్మా. విడిగా కన్నా పెడితే పందికొక్కలు తినేస్తాయి. అందుకని ఇలా మా కోడలు నారబోసే పెడుతుంది ఏ మొక్క పెట్టినా. ఇప్పుడు కాయలు కోసుకుందాం. ఇందులో ముదురుగా ఉన్నవి కొన్ని విత్తనాలు కట్టి పెట్టుకుందాం, మిగిలిన కూరకు కోసుకుందాం. ఇది లేతగా ఉంది, కోసుకుందాం. ఇవి అయితే పాలు గారుతున్నాయమ్మా. కడిగిన తర్వాత చూద్దాం. ఇవి మనం కడుక్కుందామమ్మా. పెద్ద బుడుపులు అయితే ఒకరు వస్తుందంట. ఇది తీసేసి ఇది వేసుకోవాలి కూరలో. చిన్నగా ఉన్నాయి బుడుపులు వేసేసుకోవచ్చు. ఇలాంటి ఆపలానే వేసేసుకుందాం. బుడిపే ముదిరిపోయింది. ఇది ఒకరు వస్తుంది, ఇది వేసుకోవచ్చు. దీనిలో విత్తనాలు వచ్చేసినాయి. దీనిలో 4 విత్తనాలు ఉంటాయి. ఇవి కూరలో వేసుకుంటే ఒగరుగా ఉంటాయి. ఈ ముదిరిన కాయలు సగానికి కోసేసుకుని ఇలా తీర్చుకోవాలి. లేతవి మాత్రం సగానికి ఇలా కోసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇలా కోసుకున్నామమ్మా. మనకు తెలియపోవటం వల్ల ఇన్ని వేస్ట్ అయిపోయినాయి. ఈసారికి లేతగా ఉండగానే కోసుకుందాం. కూరలోకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసుకుందాము. అపర్ణ ఇవి కోసివమ్మా. సరేనండి. నూనె వేసుకుందాం. నూనె కాగాక కోసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఉల్లిపాయ మగ్గాలి. అపర్ణ అల్లం వెల్లిపాయ నూరేవమ్మా. నూరేనండి. తీసుకురామ్మా. అపర్ణ ఇవి కూడా నూరుకురామ్మా. మనం ఏం వేసుకుంటున్నామంటే ధనియాలు, 4 లవంగాయలు, కొద్దిగా చెక్క, జీలకర్ర, కొద్దిగా కొబ్బరి. దీన్ని మెత్తగా కొట్టుకురామ్మా. సరే అత్తయ్య. ఉల్లిపాయలు దోరగా వేగినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తున్నాను. పుట్టకొక్కల కూరలాగానే అన్నారు కదమ్మా, అందుకని తడుముకోకుండా వండుతున్నానమ్మా. కొత్త కూర కదండి, అసలు ఎలా ఉంటుందా అని ఆత్రంగా ఉంది. చెప్పిన వాళ్ళు అందరూ బాగుంటుందని చెప్పారు కదమ్మా, బాగానే ఉండొచ్చు. అదేలేండి, మీరు చాలా మామూలుగా వండేస్తున్నారుగా. అవును, పుట్టకొక్కల కూరలాగా అన్నారు కాబట్టి పుట్టకొక్కలు ఎప్పుడు వండుకుంటాము కాబట్టి అందుకని తడుముకోకుండా వండుకుంటున్నాం అమ్మా. వంకాయలాగానే కోసిన తర్వాత కొంచెం రంగు మారినాయి అమ్మా. ఉల్లిపాయ వేగింది, ముక్కలు వేస్తున్నాను. నీరు వస్తున్నట్టుంది, అది ఎగిరేదాకా వేయించుకుందాం. నీరు ఎగిరిపోయి మగ్గింది. ఇప్పుడు కూరలో కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, సరిపడా కారం ఒకసారి కదుపుకుందాం. ఎసరు పోసుకుందాం. మూత పెట్టి మగ్గ పెట్టుకుందాం. మన పెరట్లో ఎన్ని రకాల పూల మొక్కలు, క్రోటన్స్ ఇవన్నీ పెంచుకున్నా కూడా వాటర్ లిల్లీస్ ఉంటే ఆ అందమే వేరుగా ఉంటుంది. మొక్కలు పెంచే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలిసిందే. ఈ వాటర్ లిల్లీస్లో ఎన్నో రకాలు, ఎన్నో రంగులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆసక్తి ఉన్నవారు స్క్రీన్ మీద కనిపించే నంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఒకసారి ఎంతవరకు వచ్చిందో చూద్దాం మా కూర. ఇప్పుడు మనం నూరుకున్న మసాలా వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకుందాం. ఒక్కసారి కదిపి నీరు ఎగిరిపోయేదాకా
మూత పెట్టి మగ్గనిద్దాం. ఇది అయిపోయిందమ్మా, దించేసుకుందామమ్మా. ఇప్పుడైతే కూర భయం లేకుండా తింటున్నానమ్మా. టేస్ట్ చేస్తున్నాను. అబ్బా, పుట్టగొక్కల కూరలాగా ఉందమ్మా, చాలా బాగుంది. ఎంత టేస్ట్గా ఉంటుంది అనుకోలేదు, కానీ వండేటప్పుడు మాత్రం దుడుగుగా భయంగా అనిపించింది, ఎందుకంటే కొత్త కూర కాబట్టి. ఇప్పుడైతే టేస్ట్ చేసినాక చాలా బాగుంది. పుట్టగొక్కల కూరలాగా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మొక్క పెంచుకోండి, కాయలు కాయించుకుని ట్రై చేయండి. మీరు ఈరోజు అన్నం లేట్గా వండుతున్నారు అత్తయ్య, లేకపోతే నేను కూడా అన్నంలో టేస్ట్ చూసేదాన్ని. మొత్తం మొక్క నాకులాగా టేస్ట్ చేసి చూడమ్మా. అమ్మ ఉడికినాక మళ్ళీ తిందు. అట్లాగేనండి, ఇవ్వండి. చాలా బాగుందమ్మా. నేను కూడా చూస్తున్నా ఫస్ట్ టైము. చాలా బాగుందండి. మనం ముదిరిపోయి కొన్ని పాయలు పాడు చేసుకున్నాం, కానీ మన ఈసారి మాత్రం తప్పకుండా లేతగా ఉండగానే కోసుకుందాం. సరేనండి అయితే.